జై శ్రీమన్నారాయణ. మనకి ధనుర్మాసం వచ్చింది. ధనుర్మాసంలో వ్రతము చేసుకుంటాము. ధనుర్మాస వ్రతము తిరుప్పావైని ఎంతో ఆనందంగా భక్తి శ్రద్ధలతోటి చదువుకుంటూ భగవద్ అనుగ్రహం కోసము ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాము. మరి మనకి ఈసారి నూనె విజయలక్ష్మి గారు, శ్రీమతి నూనె విజయలక్ష్మి గారు విజయవాడ వాస్తవ్యులు ప్రవచనాలు చెప్పడానికి మన దగ్గరికి రావడం చాలా సంతోషంగా ఉంది. మరి వారు తిరుప్పావై వైభవం చెప్తారు, గోదా అమ్మవారి గురించి చెప్తారు, ఎంత భక్తితోటి ఉండాలి, ఎందుకు ఉండాలి, ఇట్లాంటి ఎన్నో విషయాలు చెప్తారు. వారు ఆచార్యుని సేవలో తరిస్తున్నారు. 25 సంవత్సరాల నుంచి భక్తి ప్రపత్తులతో ఆచార్యులని సేవించి ఎంతో జ్ఞానాన్ని పొంది దాన్ని మనకి అందించడానికి మన దగ్గరికి విచ్చేశారు. ఎంతో అదృష్టవంతులం మనము. మరి శ్రీమతి విజయలక్ష్మి గారి మాటల్లో ఎంతో అనుభవంతో ఎంతోమంది పండితులతో చర్చించి ఎన్నో ప్రవచనాలు ఇచ్చిన అనుభవము, అవన్నీ రంగరించి మనలో భక్తిభావం నింపుతారు. వారి మాటల్ని మనము ఇప్పుడు శ్రద్ధగా ఆలకిద్దాము. నమః. జై శ్రీమన్నారాయణ. ఇది మనకి ధనుర్మాస మహోత్సవ సమయం. ఏమిటి ధనుర్మాసం యొక్క విశేషము అంటే, మన ఆండాళ్ళు తల్లి అందించేటువంటి తిరుప్పావై వ్రతం మనందరం ఆచరించుకునేటువంటి సమయం. ఏమిటి తిరుప్పావు, ఏమిటి వ్రతము అని సందేహం కలుగుతోంది కదా. తెలుసుకుందాం దాని గురించి కొంచెం వివరంగా. ఈ తిరుప్పావు వ్రతాన్ని మనకి అందించేటువంటి తల్లి గోదాదేవి. ఎక్కడ అవతరించారు ఆవిడ? శ్రీవిల్లిపుత్తూరులో అవతరించారు. ఆవిడ కృష్ణ పరమాత్మని పొందటానికి 30 రోజుల పాటు చేసినటువంటి వ్రతమే ఈ తిరుప్పావు వ్రతం. తిరుప్పావై అంటే ఏమిటి? తెలుగులో అర్థం చెప్పుకోవాలంటే పావై అంటే వ్రతము అని, తిరు అంటే శ్రీ అని అర్థం. అంటే ఏమిటి? శ్రీ వ్రతం. ఇది శ్రీ వ్రతం అంటే ఏమిస్తుందండి మనకి? వ్రతం చేస్తే 1 రోజులు వ్రతం అని చెప్తున్నారు కదా. ఏమిస్తుంది మనకి ఈ వ్రతం చేస్తే? ఏది కావాలనుకున్న వాళ్ళకి దాన్ని అందిస్తుందండి. అది మన తిరుమాళిగల్లో అంటే మన తిరుమాళిగ అంటే గృహాలు, మన ఇళ్లల్లో చేసుకున్నామనుకోండి, మన కుటుంబానికి చాలా క్షేమం చేకూరుతుంది. అలా ఇంకా అంత మాత్రమే కాదు, మన కుటుంబం మాత్రమే కాదు, ఎవరెవరినైతే సంకల్పించుకొని ఈ వ్రతాన్ని మనం ఆచరిస్తామో వాళ్ళందరికీ శుభాలు చేకూరుతాయండి. అయితే కోవెళ్లలో చేసామనుకోండి, అది ఇంకా విశేషం. అంటే తిరుమాళిగల్లో అంటే తిరుమాళిగ అనే పదం అర్థమవుతుందో లేదో, గృహాల్లో చేసుకోకూడదని కాదు, గృహాల్లో చేసుకోవటము విశేషమే. అలానే నలుగురు కలిసి గోష్ఠిగా చేసుకుంటే అది ఇంకా విశేషం. ఏదైనా ఒక్కళ్ళు చేసే పనికి ఉన్న బలం వేరు, 10 మంది కలిసి చేస్తే ఉండేటువంటి బలం వేరు కదా. ఎందుకట కోవెలలు అంటే ఏమిటి? అక్కడ జరిగేది పరార్థ యజనం, అంటే మన స్వార్థం కోసం చేసేటువంటి కార్యం కాదు. కోవెల్లో అర్చక స్వామి ఉంటాడు, మనం వెళ్ళిన వాళ్ళందరికీ అర్చనలు చేస్తూ ఉంటారు, అష్టోత్తరాలు చేస్తూ ఉంటారు. అవన్నీ ఆయన బాగుంటానికే కాదు కదా, లోకక్షేమం కోసం, లోకంలో అందరూ బాగుండాలి అనే భావంతో చేస్తూ ఉంటాడు అర్చనలు, అష్టోత్తరాలన్నీ కూడా. అలాగా మనం కూడా, అయినా మనమ్మ గోదమ్మ కూడా 5 లక్షల మంది గోపికలతోటి కూడి ఈ వ్రతాన్ని ఆచరించింది. అలా ఇది గోష్ఠితోటి చేసేటువంటి ఒక వ్రతం, అందరం కలిసి ఆచరించుకునేటువంటి వ్రతం. ఈ వ్రతం చేయటం వల్ల అంటే అలా అందరం కలిసి చేసుకుంటే ఆ ఆనందం వేరు కదా. అలాగా చేసుకునేటువంటి విశేషమైనటువంటి వ్రతం అండి ఇది. అసలు ఈ వ్రతం ఎలా ఏర్పడింది, ఎలా చెయ్యాలి అంటే, మనమ్మ గోదమ్మ ఎవరయ్యా అంటే సాక్షాత్తుగా భూమి పిరాట్టి. శ్రీవైకుంఠంలో పరమాత్మ చాలా విచారంగా పడుకుని ఉన్నట్ట ఆదిశేషుడి మీద. అడిగారట తాయాళ్ళు, ఏం స్వామి ఎందుకలా విచారంగా ఉన్నావు నువ్వు ఈవేళ అని. అడిగితే చెప్పాట, పిరాట్టి నేను ఎన్నో అవతారాలు ఎత్తాను, ఇప్పటికీ రాముడిగా వెళ్ళాను, కృష్ణుడిగా వెళ్ళాను, ఇదిగో
వామనావతారం ఎత్తాను, మత్స్య కూర్మ వరాహ అవతారాలు ఎత్తాను, ఎన్నెన్ని అవతారాలు ఎత్తిన. మత్స్య కూర్మ వరాహాది అవతారాలంటే ఏదో ఒక్కొక్కళ్ళని రక్షించడానికి ఒక్కొక్క సన్నివేశం వరకు మాత్రమే వెళ్ళాను. కానీ రామకృష్ణాది అవతారాలు ఎత్తాను కదా, ఎత్తినా ఏమీ ప్రయోజనం పొందలేకపోయాను. నేను ఎవరిని బాగు చేసి నా వైపు వాళ్ళని మళ్ళించుకోలేకపోయాను. కాబట్టి నువ్వు వెళ్ళి అవతరిస్తావా భూమి మీద అని అడిగాట లక్ష్మీదేవిని. అడిగితే ఆవిడన్నదట, స్వామి నేనైతే అలాంటి పని చేయలేను. ఎందుకో తెలుసా, అదిగో రామావతారంలో నేను సీతాపిరాటిగా అవతరించి పడిన కష్టాలు చాలయ్యా నాకు, నేను వెళ్ళలేను అన్నదట సీతాపిరాటి. అప్పుడు పక్కనే ఉన్నటువంటి భూమి పిరాటిని అడిగట పెరుమాళ్ళు. అడిగితే భూమి అంటే ఏమిటి, ఓర్పు కలిగినటువంటి తల్లి కనుక ఆవిడ మనందరి కోసం మనందరినీ బాగు చేయటం కోసమని నేను వెళ్ళి ప్రయత్నం అన్నదట భూమి పిరాటి. అడిగట పెరుమాళ్ళప్పుడు, ఏమి నేను ఇన్ని అవతారాలు ఎత్తాను, ఇన్ని చేసినా నేను చేయలేనటువంటి కార్యాన్ని నువ్వు సాధ్యం చేసి చూపిస్తాను అంటున్నావే, ఎలాగా ఆలోచిస్తున్నావు, నువ్వు ఎలా చేయగలవు అని అడిగట పరమాత్మ. అప్పుడు ఏం చెప్పిందట భూమి పిరాటి, ఏమయ్యా నువ్వు వెళ్ళావు భూలోకానికి, కృష్ణావతారం ఎత్తావు, భగవద్గీతని ఉపదేశం చేశావు, ఏం చెప్పావు నువ్వు, మధ్యాజి మాన్ నమస్కూరు అని చెప్పావు నువ్వు. అంటే నన్నే యజనం చెయ్యి, నా గురించే ధ్యానం చెయ్యి, నా గురించే యజ్ఞం చెయ్యి, మాన్ నమస్కరు నాకే నమస్కారం చెయ్యి, ఇలానే కదా నువ్వు చెప్పావు. ఏ వ్యక్తి అయినా లోకంలో ఇదిగో తన గురించి తానే చెప్పుకున్నాడు అనుకోండి, అది అతిశయం అంటారు. చూసారా, ఆ వ్యక్తిదంతా ఏదో ఎప్పుడూ తన గురించే చెప్పుకుంటూ ఉంటాడండి అనే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు నేను అలా చెయ్యను కదా, అదిగో ఆయన శ్రీమన్నారాయణుడు, ఆయనే కన్నపిరానుగా వచ్చి అవతరించాడు, ఆయనే మనందరికీ రక్షకుడు, మనల్ని రక్షించేటువంటి వాడు అని ఆయన్ని ఆశ్రయించండి అని చెప్తా నేను. అంటే ఒక వ్యక్తి పక్క వ్యక్తి గురించి ఆయనంత గొప్పవాడు అని చెప్తే సాటి వాళ్ళు అంగీకరించే అవకాశం ఎక్కువ ఉంటుంది. కానీ తన గురించి తానే చెప్పుకుంటే అలాంటి అవకాశం తక్కువ కనుక నువ్వు వెళ్తే అది ఏం జరగలేదయ్యా, కాబట్టి నేనే వెళ్తానన్నదట భూమి పిరాటి. అలాంటి భూమి పిరాటే ఈ లోకంలోకి వచ్చి ఇదిగో ఈ తిరుప్పావు వ్రతాన్ని ఆచరించి చూపించింది. ఎలాగా, ఈ తిరుప్పావు వ్రతంలో మనకి ఏం చెప్తుంది, ఏమున్నది ఈ తిరుప్పావులో అంటే నామ సంకీర్తన వైభవం, దివ్యదేశాల వైభవం, అష్టాక్షరి మహామంత్రం సారం, ఇవన్నీ ఉంటాయండి. అది 30 పాసురాలే కదా, చెప్తారు కదా మనకి వాజి తిరునామాల్లో, వేదం అనైతుక్కుం విత్ అంటారు. అంటే వేదాలన్నిటికీ కూడా మూల కారణమైనటువంటిది, అంటే వేదాల్లో చెప్పిన విషయాలన్నీ కూడా ఇందులో ఉంటాయండి. అయినా ఇంకొక విషయం చెప్పమంటారా, ఈ తిరుప్పావు వైభవం ఏమిటో, అయ్యైందుమైందుం అరియాదమానిడరై వయ్యం సుమప్పదుం ఒంబు అంటారు వాజి తిరునామాల్లో. అంటే తిరుప్పావు 30 పాసురాలు కదా, అయ్యైందుం 5 5 25, ఇంకొక 5 30 పాసురాలు. 30 పాసురాలు కలిగినటువంటి ఈ తిరుప్పావుని ఎవరైతే ఈ భూమండలంలో ఉండి నేర్చుకోరో వాళ్ళని భూమి మోయటమే వ్యర్థమండి అని చెప్తారు. అలాంటి విలక్షణమైనటువంటి వ్రతం. ఈ వ్రతం ఏం చేయాలండి అంటే, అసలు ఈ వ్రతం నామ సంకీర్తన వైభవాన్ని పట్టి ఏర్పడినటువంటి వ్రతం ఇది. ఎలాగ వరాహ పెరుమాళుగా అవతరించాడు శ్రీమన్నారాయణుడు. ఎందుకు అవతరించాడు, హిరణ్యాక్షుడు తీసుకువెళ్ళి భూమి పిరాటిని అండభిత్తిలో పడవేశాడు. అండభిత్తిలో పడిపోయినటువంటి భూమి పిరాటిని రక్షించడం కోసమని వరాహ అవతారం ఎత్తాడు. ఎందుకు వరాహంగా ఎత్తాడండి అవతారం అంటే, వరాహం అయితే నీళ్ళలోనూ నడవగలదట, బురదలోనూ తిరగలదట, భూమి మీద నడవగలడు. అందుకని అలా సముద్రంలో దిగి భూమి పిరాటిని రక్షించటానికి తగినటువంటి అవతారం ఎత్తాట శ్రీమన్నారాయణుడు. అప్పుడు భూమి పిరాటిని రక్షించాడు. రక్షించిన తర్వాత అడిగాట, నీకు తృప్తే కదా, ఇప్పుడు ఆనందమేనా, నిన్ను నేను రక్షించాను కదా అని అడిగాట పరమాత్మ. ఏం ఆనందం స్వామి, నన్నొక్కదాన్ని అయితే ఇదిగో ఈ సముద్రంలో పడి ఉన్నటువంటి నన్నొక్కదాన్ని రక్షించారు మీరు, కానీ ఈ జీవులంతా కూడా సంసారం అనే సముద్రంలో కదా పడి ఉన్నారు, మరి వాళ్ళందరికీ కూడా ఉజ్జీవించేటువంటి మార్గాన్ని ఏదైనా చెప్పవయ్యా అని అడిగితే, అప్పుడు కల్పాదౌ హరిణాస్వయం అని ఏమిటట, ఈ కలికాలంలో వీళ్ళందరూ ఉజ్జీవించబట్టానికి నేను 3 ఉపాయాలు చెప్తానని, స్వస్యచ కీర్తనం ప్రపదనం స్వస్మై ప్రసూనార్పణం అని ఈ 3 ఉపాయాలని ఈ కలికాలంలో పుట్టినటువంటి జీవులు ఉజ్జీవించడానికి మార్గంగా చెప్పాట శ్రీమన్నారాయణుడు. అలా వరాహావ తారమెత్తినటువంటి నారాయణుడు. ఏమిటి, స్వస్యచ కీర్తనం,
నామస్మరణ చెయ్యండి. ఏమున్నదండి, నాలుక ఉన్నందుకు ఆ నామస్మరణే కదా చెయ్యాలి. సరే, మాకైతే ఆ నామస్మరణ కూడా చెయ్యలేమండి. మరి ఏం చేస్తారు? స్వస్య కీర్తనం ప్రపదనం. నోటితోటి మీరు అనలేరు ఆ నామాన్ని. ఒక్కసారి ప్రపదనం, నమస్కారం చెయ్యండి. ఏమిటి, నేను నీవాడని అనండి. అది స్వస్మై ప్రసూనార్పణం. అండ్ ఇవేమీ చేయలేం. ఇదిగో ఇన్ని పుష్పాలు తీసుకురండి, పరమాత్మ యొక్క తిరువడిగళ్ళల్లో సమర్పించండి, అదే మీకు ఉజ్జీవనము అని చెప్పి ఇలా సులభోపాయాల్ని వరాహ పెరుమాళ్ళు భూమి పిరాట్టికి తెలియచేసేట. ఈ లోకంలో పుట్టిన వాళ్ళందరూ కూడా ఉజ్జీవించడానికి. పరమాత్మ మరి దాన్ని ఎవర్రా, ఈ భూలోకంలో పుట్టిన వాళ్ళందరూ ఉజ్జీవించాలంటే పరమాత్మే చెప్పినటువంటి ఉపాయాలర్రా, ఇవి మీరు ఆచరించండి అంటే ఎవరు ఆచరిస్తారు కనుక. అందుకని ఏమిటి, ఏదైనా ఒక పని చెప్పటం కంటే కూడా చేసి చూపిస్తే ఇంకా సులభంగా దాన్ని అందుకుంటారు కనుక ఆవిడే సాక్షాత్తుగా భూమి పిరాట్టే ఈ లోకంలోకి వచ్చి గోదా పిరాట్టిగా అవతరించి ఈ వ్రతాన్ని చూసి ఈ వ్రతాన్ని ఆచరించి మనకి చూపించింది. 30 రోజుల వ్రతాన్ని. తాను ఒక గోపికగా మారిపోయింది. శ్రీవిల్లిపుత్తూరులో ఉన్నటువంటి తన చెలికత్తెలందరినీ కూడా గోపికలుగా భావించుకొని అక్కడ ఉన్నటువంటి వటపత్రశాయి పెరుమాళనే కన్నపిరానుగా భావించుకొని ఆ నందగోపుడు భవనాన్నే కృష్ణ పరమాత్మ యొక్క తిరుమాళిగా భావించుకొని వ్రతం చేసింది మన అమ్మ గోదాదేవి. ఎలా ఇండ్రో తిరువాడిపోరం ఎమక్కాగ అండ్రో ఇంగు ఆండాళ్ అవతరిత్తాళ్ అని కుండాద వాజ్వాన వైగుందవాన్ భోగం తండ్రయ్యగజిందు అని ఎలా ఈవేళండి మన ఆండాళ్ళ తల్లి అవతరించినటువంటి తిరునక్షత్రం, పుబ్బా నక్షత్రం ఎంత వైభవమో తెలుసా? ఎవరనుకుంటున్నారు వచ్చి అవతరించింది ఈ ఆండాళ్ళ తల్లిగా? ఆ వైకుంఠంలో ఉన్నటువంటి భోగాలన్నిటినీ అనుభవించి ఆ పెరుమాళ్ళు పక్కనే వేంచేసి ఉండి ఆ భోగాలు అనుభవిస్తూ ఉంటుంది కదా. శ్రీవైకుంఠంలో ఉండేటువంటి భూమి పిరాట్టే ఇక్కడికి వచ్చి గోదాగా అవతరించిందండి. ఇండ్రో తిరువాడిపురం, అలా భూమి పిరాట్టే గోదాదేవిగా అవతరించినటువంటి రోజు కదా, ఇండ్రో ఈవేళ కదా ఆ రోజు. అది మరి ఎందుకు అవతరించిందండి ఆవిడ? యమక్కాగా అండ్రో, మన కోసమండి ఆవిడ అవతరించింది, మనందరినీ ఉజ్జీవింప చేయటానికి అని. ఎలా వచ్చిందండి ఆవిడ? కుండ్రాద వాజ్వాన వైగుందవాన్ భోగంతన్నై ఎగచిండు. అదిగో సాటి లేనటువంటి భోగాలు ఆ శ్రీవైకుంఠంలో. ఆ భోగాలన్నింటినీ కూడా విడిచిపెట్టి మనల్ని బాగు చెయ్యాలి అని ఈ లోకంలోకి వచ్చి అవతరించింది గోదాదేవి. అలాంటి గోదాదేవి ఆచరించినటువంటి వ్రతమే ఈ తిరుప్పావై వ్రతం. ఈ 30 రోజులు కూడా ఎందుకు చేస్తుందండి ఈ వ్రతాన్ని గోదమ్మ? లోకక్షేమం కోసం, లోకంలో ఉన్న వాళ్ళందరూ బాగుండాలని. ఏమండి ఆవిడే చేయాలా ఏంటి? ఎవరు బాగుండాలనుకుంటే వాళ్ళే చేసుకుంటారు కదా ఈ వ్రతాన్ని. అంటే ఏమండి, లోకమంతా బాగుంటే, లోకంలో ఉన్న అందరూ ఆనందంగా ఉంటే మనకి ఆనందం. కానీ మాకు ఆనందమే ఉంది కదండి, ఇప్పుడు మాకేం కష్టాలు లేవు కదా, మేము ఇది చెయ్యాలా ఈ వ్రతాన్ని అని అడిగేటువంటి వాళ్ళకి సమాధానం ఏమిటయ్యా అంటే, మనం బాగున్నాం అనుకోండి, మన పక్క వాళ్ళు కూడా బాగున్నప్పుడు ఆనందం. కానీ మనం ఆనందంగా ఉండి పక్క వాళ్ళు దుఃఖపడుతూ ఉంటే మనకేం ఆనందం ఉంటుంది కనుక. కాబట్టి లోకం అంతా బాగుండాలి, లోకంలో ఉన్న అందరూ బాగుండాలి, లోకక్షేమం కోసమని అమ్మ ఆ శ్రీవైకుంఠం నుంచి వచ్చి ఇక్కడ అవతరించడం మాత్రమే కాదు, ఆవిడ చేసినటువంటి వ్రతము యొక్క ఉద్దేశ్యం కూడా లోకమంతా బాగుండాలి, సుభిక్షంగా ఉండాలి, కరువు కాటకాలు ఏమి లేకుండా ఉండాలి అని ఆచరించినటువంటి వ్రతం ఇది. చాలా విలక్షణమైనటువంటి వ్రతం. ఆ వ్రతాన్ని కూడా మనం ఈ నెల రోజులు అందరము చేసుకొని మనం కూడా తరించేటువంటి ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.